హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఆ రుచి చెప్పలేమండి. ఎంత తిన్నా కూడా మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. మరి సోరకాయ ఇగురు ఎప్పుడైనా చేశారా? చేయకుంటే ఎమ్మటే ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసే ముందు మన వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, వేడి వేడి అన్నంలో ఒక బుక్క కాదండోయ్, ప్లేట్ మొత్తం మూడ్చుకొని తినేలాంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక పెద్ద సోరకాయని ఇలా నేను హాఫ్గా కట్ చేసేసుకొని, కనీసం 1/2 kg ఉంటుందండి ఈ సోరకాయ. ఇలా మనం పీలతో చక్కగా ఈ విధంగా పొట్టు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ సోరకాయని మనము ఇప్పుడే కట్ చేసాం కనుక కొంచెం కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా కడిగిన తర్వాత మనము ఈ సోరకాయని ఇలా అడ్డంలో కట్ చేసుకోవాలండి. ఇలా లేతగా ఉన్న గింజలతో అయితే మనం సోరకాయ అలాగే వండేయండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. లేత సోరకాయ వాటర్ కాయ కనుక ప్రోటీన్ అనేది ఒంటికి కూడా చాలా సల్వ అండి. మనకి వర్షాకాలం ఏమి తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి లేత సోరకాయతో ఇగురంటూ చేసుకొని తింటే అబ్బా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సైజులో సోరకాయ ముక్కలు అనేది కట్ చేసేయాలి. ఈ విధంగా చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. 1/2 kg సోరకాయకి మనము ఒక పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని వెనుక వైపు ముందు వైపు చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనకి కనీసం 1/2 kgకి ఈ సైజులో ఉన్న ఉల్లిపాయ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా భలేగా వచ్చేస్తుంది, తింటుంటే కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మనకి ఆ పెద్దపట్టి ఉల్లిపాయని పొడుగులో కట్ చేసుకోండి, ఇలా పొడుగులో చీరేసుకోండి. ఉల్లిపాయ అనేది పొడుగులో చీరేయడం మూలంగా సోరకాయ వీడియోకి సోరకాయ ఈ రెసిపీకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో చిన్న చెమ్ముడు ఆయిల్ వేసేసుకోవాలండి. అలాగే ఈ చిన్న చెమ్ము ఉంది కదా, దానిలో ఆయిల్ వేసేసుకుంటే 1/2 kg సోరకాయకి చక్కగా సరిపోతుందండి. ఇలా చూడండి, కాస్త వేడైనాక 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను మనం ఆవాలు కూడా వేసేసుకొని, అలాగే రెడ్ చిల్లీ ఒకటి వేసేసుకోవాలండి. చక్కగా అవి వేగుతున్నాయి అనుకున్నప్పుడు పొడుగులో చీరేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని, అలాగే 2 పచ్చిమిర్చి అండి అడ్డంలో 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్దవైతే 5 ముక్కలుగా చేసేసుకోండి. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా చిన్న మంట పైన, పెద్దగా మంట పెట్టకుండా చిన్న మంట పైన వేపేసుకోండి. ఉల్లిపాయ ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయకు సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని మరోసారి చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా మనకి ఎంత రెసిపీ అయినా కేజీ చేసినా 2 kg చేసినా ఈ అనపకాయ ఇగురుని ఈ విధంగా సింపుల్గా చేసేసారనుకో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఇలా మనం ఈ సైజులో కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక ఈ అనపకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోండి. అనపకాయ అంటారు, ప్లస్ మా ఊర్లో అయితే అనపకాయ అంటామండి, ఇక్కడైతే సోరకాయ అంటారు అత్తయ్య వాళ్ళైతే. ఇలా అనపకాయ ముక్కల్ని వేసుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి సిమ్లో పెట్టేయాలండి. అలాగే నేనైతే ఒక 10-11 మిర్చి తీసుకున్నాను 1/2 kgకి. మనకి 1/2 kgకి సోరకాయకు కనీసం కొంచెం కారంగా ఉన్న, కొంచెం రుచికి సరిపడా కారమైనా సరిపోతుందండి. కొంచెం స్పైసీ కావాలంటే ఇంక 2 ఎక్కువ వేసుకోండి. మీరు కాలిజారు తీసుకొని మనము చుంచిపెట్టిన మిరపకాయలని ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక 10 గల వెల్లుల్లి రిబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. మరొక 1/2 స్పూను జీలకర్ర పచ్చిదే వేసేసుకోండి. మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు కూడా వేసాం కనుక కొంచెం చూసి వేసుకోండి. ఇలా కొంచెం మనకి మిర్చి పేస్టు వెల్లుల్లి వేసి రుబ్బాం కనుక ఇలా గరికులుగా రుబ్బుకోవాలండి. అప్పుడే అనపకాయ ఇగురు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, రుచి కూడా భలేగా ఉంటుందండి. ఈ విధంగా రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మనకి 2-3 నిమిషాల లోపు మనం అది కూడా గ్రైండర్ చేసి పక్కకు పెట్టాము. మూత తీసి సోరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ సోరకాయ ముక్కల్ని ఈ విధంగా చూడండి బాగా మగ్గిపోయాయి కదా, ఇది వాటర్ కాయ అండి, దీంట్లోనే వాటర్ వస్తూ ఉంటుంది. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చిటికెడంత పసుపు సోరకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాకనే వేయాలండి, ముందుగా వేస్తే మాడిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఇలా మనము పసుపు వేసేసి చక్కగా సోరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలకు పట్టేలా ఓసారి చక్కగా కలిపేసుకోవాలండి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. చక్కగా ఎంత చక్కగా ఫ్రై అయిందంటే సోరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి సోరకాయ ముక్క మెత్తపడుతుంది అనుకున్నప్పుడు ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సోరకాయ ముక్క మెత్తపడినప్పుడు మనం మిక్సీ జార్లో వేసిన పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, మనకి ఈ విధంగా వేసుకొని
ఆ చక్కగా అనపకాయ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం మిక్సీ జార్లో చేసిన పేస్టులోనే అర గ్లాసు వాటర్ వేసేసుకొని చక్కగా ఓ తిప్పుడు తిప్పేసి దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ సరిపోలేదని చిటికెడంత వేసుకున్నానండి. అలాగే కలిపేసి 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తే ఈ విధంగా సోరకాయ ఇగురు అనేది చక్కగా వచ్చేసిందండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. జొన్న రొట్టెలో అయినా, అన్నంలో అయినా, చపాతీలోనైనా సూపర్ రెసిపీ అండి. ఎనీ టైం ఎనీ డే తినొచ్చు. వంటి కూడా చాలా మంచిదండి. ఇగురు దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మనం కొంచెం గుప్పడంత కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఓపికతో మూత పెట్టి కట్టేసుకోవాలి. ఇలా వేడి వేడి అన్నంలో ఈ సోరకాయ ఇగురు పెట్టుకొని తింటుంటే అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆ లేత సోరకాయ ఇగురిని తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.